సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో అబద్ధపు హామీలతో గెలవడానికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్లాట్ల పేరుతో కొత్త డ్రామాలు షురూ చేశాడని మాజీ కార్పొరేషన్ చైర్మన్ సదాశివపేట మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మఠం భిక్షపతి ఆరోపించారు. సోమవారం సదాశివపేట పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారానికి వచ్చిన సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చిత్తుగా ఓడించి గులాబీ జెండాను ఎగురవేశారని అన్నారు. ప్రతి ఎన్నికలకు ముందు కొత్త నాటకం షురూ చేసే జగ్గారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టి గెలవడానికి పేద ప్రజలకు ప్లాట్ల పట్టాలు ఇస్తామని మళ్లీ కొత్త డ్రామా షురూ చేశాడని విమర్శించారు. 25 నెలలుగా జగ్గారెడ్డికి ఇండ్ల స్థలాల విషయానికి ప్రజల ఇబ్బందులు గుర్తుకు రాలేదని, ఎన్నికలు రాగానే పేదల ఇండ్ల స్థలాలు కొత్త రాగం అందుకున్నాడని విమర్శలు గుప్పించారు. జగ్గారెడ్డి మాటలు నమ్మి మోసపోవడానికి సదాశివపేట మున్సిపల్ ప్రజలు అమాయకులు కాదన్నారు. మరొకసారి సదాశివపేటలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టేందుకు సిద్ధమయ్యారని అన్నారు. 420 హామీలతో అడ్డదారిలో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని నిండా ముంచిందని ఆరోపించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల వైఫల్యంపై బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం మొదలుపెట్టిందని, ప్రతి కార్యకర్త బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న 2500 అమలు చేయకుండా ఒక్కొక్క మహిళకు 62,500 రూపాయలు, చదువుకునే ప్రతి విద్యార్థినికి స్కూటీ, నిరుద్యోగ భృతి రూ.1,00,000, రైతులకు రైతు భరోసా, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యార్థి భరోసా, వృద్ధులు వికలాంగులకు 50,000 రూపాయలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద తులం బంగారం బాకీ పడ్డారని ఈ బాకీలు చెల్లించి కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను బాకీ కార్డ్ ద్వారా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లో విస్తృతంగా తీసుకుని వెళ్లానన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజలంతా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, జరిగిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి మరొకసారి మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు అందరూ కలిసికట్టుగా కార్యక్రమంలో శివరాజ్ పాటిల్, చింతా గోపాల్, చింతా సాయి, అయినా మున్సిపాలిటీలో ఈ రోజు అంత చదువుకున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇక్కడ గుణపాఠం నేర్పిస్తారు. ఈ రోజు మన మోసం మనకు ఏ విధంగా మోసం చేసిరనేది ఈరోజు కార్డు రూపకంగా మన పార్టీ పంపించడం జరిగింది. మరి ప్రతి ఇంటికి ఏ విధంగా ఎంత నష్టపోయినామని చెప్పాలి. మనం చేసిన అభివృద్ధి గిట్ట ఉంది సదాశివపేట పట్టణంలో. కాంగ్రెస్ లా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది. చక్కటి స్కీములు తీసుకొచ్చి ఈరోజు ప్రతి వ్యక్తికి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి వ్యక్తి ఎంతో సంతోషంగా ఉండే. కాబట్టి మనం చేసిన అభివృద్ధి మనము ఈరోజు ప్రజలు ఏ విధంగా మోసపోయారని మనం ప్రజలలో పోయినట్టయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీని పొందబెడదామని చెప్పేసి ఈరోజు ప్రజలు చూస్తారు. కాబట్టి మంచి అవకాశం వచ్చింది. మన సదాశివపేటలో ఈ ప్రతి వాళ్ళ తిరిగి మనం అందరము కాంగ్రెస్ మోసాల గురించి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చేసినట్టయితే తప్పకుండా ఈరోజు బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. తప్పకుండా మన భిక్షపతి గారు ఉన్నారు, ప్రతి విషయం అందుబాటులో ఉండడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. మనము ఏదున్నా ఆయన దృష్టికి తీసుకుపోయినట్టయితే ప్రతి ఒక్కటి పరిష్కరించడానికైనా మనకు ఫుల్ టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసికట్టుగా యూనిట్గా పనిచేసుకుందామండి. మనము ప్రభాకర్ అన్న పేరును ఈరోజు జిల్లాలో ఇంత మెజార్టీతో ఎన్ని సీట్లు గెలిచిన మున్సిపాలిటీ సదాశివపేట ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్కీమ్ ఇంతవరకు అసలు లెక్కలేనే లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ప్రజలకు అందించకుండా మోసం చేసి అడ్డదిడ్డంగా మాట్లాడి తొండలు ఇస్తా, లావుడు ఇస్తా, గుడ్లు తీస్తా అని చెప్పి మోసం చేసి తగులుబాజితనం చేసి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ను కిందికి దించాలంటే ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ లో ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేసి సాధించాలని ప్రధానమైన అంశం. మరి పెద్దలు మరి సమావేశాన్ని ఉద్దేశించి మనం అందరం అట్లాంటి విషయాలను చర్చిస్తూ ఉంటాం, ప్రతిరోజు చర్చిస్తూ ఉంటాం. కాబట్టి ఏవైతే ఈ 420 హామీలు ఉన్నాయో ప్రతి ఇంటికి మనం చేరవేసి వాళ్ళు చెప్పి మర్చిపోయినరు మనం వాటిని గుర్తు చేసి మళ్ళీ
వాళ్ళ వద్దకు ఓటు అడగడానికి వస్తే ఈ హామీలు కాబట్టి వాటి మీద సమాధానం చెప్పాలి అని గట్టిగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏవైతే బాకీ కార్డు ఈరోజు మనం ఇక్కడ రిలీజ్ చేస్తా ఉన్నామో ఆ బాకీ కార్డులను ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేరవేయాలని చెప్పేసి పట్టణ పార్టీ పక్షాన అందరినీ కోరుకుంటూ నాకు ఈ మరి సదాశివపేట ముట్టల పట్టణ మున్సిపాలిటీలో మరి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మరి 2 సంవత్సరాల క్రితం అంటే సుమారు 25 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ఈరోజు ఓట్లు దండుకొని మరి ప్రజలకు గండి కొడతా ఉన్నారు. మరి దానికి సంబంధించిన బాకీ కార్డును ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ఏంటంటే మరి ఈరోజు వృద్ధులకు మరి 2000 పెన్షన్ మనం ఇస్తా ఉన్నాం కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి. కానీ ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము 4000 ఇస్తామని చెప్పి వాళ్ళ ఓట్లు దండుకొని ఈరోజు మరి 25 నెలలు అంటే నెలకు 2000 చొప్పున సుమారు 50,000 రూపాయలు మా వృద్ధులకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డ విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా మహిళా సోదరిమణులకు మరి ఈరోజు మీ ఇల్లు బాగుంటుంది, మీకు 2500 నెలకు రూపాయలు ఇస్తాము, మీరు అన్ని మీ సొంతంగా చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు ఆశ పెట్టి మా ఆడపడుచుల ఓట్లు దండుకున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు 25 నెలలు అయితే ఉన్నా కూడా 2500 చొప్పున సుమారు 60,000 రూపాయలు ఈరోజు మా ఆడపడుచులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది. మరి అదేవిధంగా రైతు భరోసా విషయంలో కూడా మరి 15,000 ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అది ఇవ్వకపోగా ఇప్పటికే మరి 2 సార్లు 3 సార్లు మరి రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టిరు. దానిలో కూడా మొన్నసారి 15,000 ఇస్తామని 12,000 ఇచ్చిరు. ఇది ఒక లాస్ట్ టర్మ్ కూడా మిగతా 2 సార్లు ఎగ్గొట్టిన విషయం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా విద్యార్థులకు స్కూటీ ఇస్తామని చెప్పి కూడా 2 సంవత్సరాల క్రితం హామీ ఇచ్చారు, అది కూడా చేయలేదు, అది కూడా మా విద్యార్థులకు బాకీ పడ్డారు. అదేవిధంగా 2 లక్షల రూపాయల మా రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా రైతులకు చెప్తారు. కానీ ఇలా ఒక 2 అన్నదమ్ములు ఉంటే ఒక్కరికే ఇచ్చి ఆ ఇంట్లో గొడవలు పెట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు మా షాదీ ముబారక్లో కూడా వాళ్ళు తులం బంగారం ఇస్తామని చెప్పారు, కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇస్తామన్నారు. ఈరోజు 1,30,000 అయింది. ప్రతి ఆడపడుచు కూడా ఈరోజు 1,30,000 రూపాయల కాంగ్రెస్ ప్రభుత్వము బాకీ పడ్డది. మరి ఆడపడుచుల ఉసురు కూడా మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో కానీ సదాశివపేట పట్టణ మున్సిపాలిటీలో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరబోయబోతా ఉన్నాం. మరి ఈరోజు జగ్గారెడ్డి గారు కూడా మరి అనేక అలవిగానే ఇక్కడ హామీలు ఇచ్చుకుంటూ ఈ ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. మరి వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం, మరి ఇట్లాంటి ప్రజలు నమ్మరు, ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు మొన్న ఈ మధ్యకాలంలో